దేవునామకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ దినంన రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి మనము ముందుకు వెళదాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడై ఉండెను. అతడు మహా పరీక్షాలై ఉండెను గాని అతడు కుష్ఠరోగి. నయమాను ఎంతో యుద్ధవీరుడుగా మరి అనేక దేశాలపైన జయం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ దేశాన్ని కూడా మరి ఓడించినట్టుగా మనం చూస్తున్నాం. మంచి పేరు పొందినవాడు, ఘనుడుగా దయ కలిగిన వ్యక్తిగా కలిగి ఉన్నాడు. కానీ అతనికి కుష్ఠరోగం. మరి ఆ కుష్ఠరోగం అతనికి మాత్రం తెలుసు. కానీ మనము కింది వచనాలు చదువుకుంటా వెళ్తా ఉంటే ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక చిన్నదాన్ని చెరిపి తీసుకొని వచ్చినప్పుడు ఆ చిన్నది గమనించినట్టుగా చూస్తున్నాం. కానీ కుష్ఠరోగం అనేది మహాపాపం. చిన్న చిన్న పాపం ఏ విధంగా, కుష్ఠరోగము ఫస్ట్ ఏ విధంగా వస్తుందంటే చిన్న మచ్చలాగా వస్తుంది. కానీ అది భయంకరంగా ఒక వ్యాధి, అది మరణానికి దారి తీస్తుంది. కనుక దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఎంతోమంది మంచి పేరు కలిగిన వారం ఉండొచ్చు, ఘనుడంగా ఉండొచ్చు. కానీ పాపం విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. పాపము ఏం చేస్తుందంటే మరణానికి దారి తీస్తుంది. ఆ మరణానికి దారి తీయకముందు ఆ పాపాన్ని మనము కడుక్కోవాలి. అందుకే తాను ఆ చిన్నది చెప్పిన తర్వాత మరి ఆయన అక్కడికి వెళ్ళి 7 సార్లు మునిగినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా యేసుక్రీస్తును అంగీకరించిన మన జీవితాల్లో కూడా మనం ఎంత ఘనంగా కలిగి ఉన్నా, మంచి పేరు కలిగినా కానీ పాపం అనేది చిన్న చిన్న పాపాలు మనలో కనిపించకుండా, కానీ ఆ చిన్న చిన్న పాపమును మనం సరి చేసుకొని మన జీవితాల్లో మరి సరి చేసుకొని బాగుంటే మంచిగా ఉంటుందని దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. దేవుడు కొన్ని మాటలను దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్.